సో ఇప్పుడైతే మన బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సేమ్ ప్లేస్. నిన్న ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఈరోజు అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి అయితే ఒక మోడ్ అయితే చేంజ్ చేసిన. రోజు ఒకటే మోడ్లో తీస్తే అయితే మనకు అర్థం కాదని. కెమెరా యాంగిల్ కూడా కరెక్టే ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకుంటా. ఒకసారి వీడియో ఎట్లా వచ్చిందో ఒకసారి అయితే అవుట్పుట్ అయితే ఒకసారి చెక్ చేస్తా మళ్ళీ తర్వాత. సో ఈ టిఫిన్ సెంటర్ అయితే చూసుకున్నట్టయితే టిఫిన్ సెంటర్ బాగానే క్రౌడ్ ఉంది, హ్యూజ్ క్రౌడ్ ఉంది. ఇదైతే మన బేగంపేట్ పోలీస్ స్టేషన్. ట్రాఫిక్ అయితే చాలానే ఉంది. ఈరోజు అయితే ఆఫీస్కి అయితే కొంచెం అయితే లేట్ అయింది. నిన్నటి కంటే ఈరోజు కొంచెం లేట్ అవుతుంది. నిన్నటి కంటే ఒక 5 minutes ఈరోజు లేట్ అవుతుంది ఆఫీస్కి. సో మనమైతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. మనమైతే ఎగ్జాక్ట్ రోడ్ల మీద అయితే ఇలాంటి లారీల దగ్గర అయితే కొంచెం చూసి వెళ్ళడం బెస్ట్ అనిపిస్తుంది నా చాయిస్ అయితే. ఎందుకంటే ఇవి చాలా హెవీగా ఉంటాయి. రేర్లో చెప్తున్నా హ్యాండిల్ అవ్వవు అసలు. చూడండి బాడీ ఎంత పైకి వచ్చేసిందో లారీది. సో ఇక్కడైతే మనం రైట్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఎట్లా అంటే వీళ్ళు కొంచెం యూటర్న్ దగ్గర కొంచెం ఫాస్ట్గా అయితే ఉండరు, ఎవ్వరు కొట్టరు కూడా యూటర్న్. కానీ వెనకాల వెహికల్స్ ఆరెంజ్ ఎక్కువ వస్తాయి. చూడండి ఇది ఎట్లా మనోడు ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. అదే చిన్న మన ఇది అనుకుంటుండ ఆటో అనుకుంటుండో అంత మంచి లారీ పెట్టుకొని అంత పెద్దది పెట్టుకొని ఇట్లా వెళ్తుండో. కొంచెం హెవీ వెహికల్స్ నడిపేటప్పుడు కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేసి కొంచెం ఏ కాల్స్ వచ్చినా అవాయిడ్ చేయండి. ఇప్పుడు నేను కూడా ఏ మొబైల్ వాడట్లేదు, ఓన్లీ నేను దీంట్లోనే నా ఫోన్లోనే షూట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో మనమైతే ఇక్కడ నుంచే లెఫ్ట్ తీసుకున్నాం, స్ట్రైట్ వెళ్ళిపోదాం ఈరోజు. ఇక్కడ చూసారా నాకు డ్రైవింగ్ రాదు, ఎందుకంటే అట్లా ఉంటారు కొంతమంది. ఈ వెహికల్ చూడండి ఎంత ఫాస్ట్ కొడుతుండో, మనకన్నా ఫాస్ట్ వెళ్ళిపోతుంది ఇది. ఇక్కడైతే ఏం కాదు సరే, దాంట్లోనే కట్టేసినట్టుండు. సరే ఓకే బాయ్. అంకుల్ అయితే వెళ్ళిపోతుండు. సరే మనం కూడా వెళ్ళిపోతాం, టైం అవుతుంది మనకు కూడా. ఇప్పుడు ఎంతమంది ఆశ్చర్యంగా చూస్తారో తెలీదు.
మనోడు అయితే లేడు ఈరోజు. మనమైతే రబ్బర్ స్టాంప్స్ అయితే చేయించడానికి వచ్చినాము. అయితే స్టాంప్స్ అయితే చేయించేసి స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇదైతే లుక్. సో ఇక్కడైతే చేయించినాము. ఇదే మనం చేయించిన స్టాంప్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము మనమైతే. సో ఇదైతే బాటా అంటారు. బాటా ఆపోజిట్లో స్టాంప్స్ అయితే వేయించినాం మనమైతే. బస్సు చూడండి ఎట్లా వస్తుందో, మన బుద్ధి చంపడానికి వస్తుంది. మనమైతే ఈ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. ఇదైతే అందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం. సికింద్రాబాద్లో ఫేమస్ టెంపుల్ ఉజ్జయిని మాంకాళి అమ్మ టెంపుల్ ఆపోజిటే పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. మీకైతే ఇప్పుడు ఒకసారి అయితే చూపిస్తా. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము, కానీ ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్లో అయితే. ఎప్పుడైతే ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. ఇదేమో టెంపుల్. కొంచెం మిస్ అయిపోయింది మనము. సో అందుకనే కొంచెం అయితే చూసి వెళ్ళాలి. అంటే వ్యూ చూపించవచ్చు కానీ లెఫ్ట్ సైడ్ ఆపొచ్చులే, కానీ నాదే తప్పైంది అది అక్కడైతే. కానీ మనోడు కూడా మంచి హై స్పీడ్లోనే పోతుంది ఆటో. ఇది మాంకాళమ్మ టెంపుల్ కమాన్ అంటారు. ఇప్పుడు ఏం చేయలేం, మనం రైట్కి వెళ్ళే వాళ్ళం కదా. లెఫ్ట్కి కూడా మనోడు తీసుకోలేకపోతుండో. ఇదేమో సార్ అయితే మన ఫోటోలు చెక్ చేస్తుండే ఎవరెవరు అంటే ఎవరెవరు వాళ్ళేదని. ఒకళ్ళు ఎప్పుడైనా మీట్ అయితే ఒకసారి మళ్ళీ జగదాంబలో ఒకసారి కలుద్దాము. ఇది మా ఫ్రెండ్ వాళ్ళది, అంటే మా ఫ్రెండ్ ఇందులో వర్క్ చేస్తాడు. మా ఫ్రెండ్ వాళ్ళ అంటే మా ఫ్రెండ్ది కాదు. ఎప్పుడైనా ఒకసారి నైట్ అవుట్ ఏదో చేసినప్పుడు ఒకసారి మా ఫ్రెండ్ అయితే చూపిస్తా. ఇదంతా ప్యాడేస్ మీకైతే తెలుసు. ఇదైతే బజాజ్ ఎలక్ట్రానిక్స్ లెఫ్ట్ సైడ్లోది. మనం ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి. బజాజ్ ఎలక్ట్రానిక్స్. సో మనోళ్ళు అయితే అంత ర్యాండమ్లో మనం ఇట్లేదు ఇట్లా స్టాచ్యూలు అయిపోతారు మనం చూడంగానే. మనోడు అసలు రోడ్ నుంచి జరుగుతలేడు. ఆ మెడల్ ఏదో వేసుకుంటూ
హ్యాంగ్ చేసుకొని ఏదో మిషన్ లాంటిది, నాకు తెలిసి కరెంట్ బిల్ మిషన్ అనుకుంటా. ఇదైతే జూడియో, ఇది మమతా స్వీట్ హౌస్, చాలా ఓల్డెస్ట్ స్వీట్ హౌస్, కానీ బాగానే ఉంటాయి స్వీట్స్ కూడా. సో మనోడు లెఫ్ట్కి వేసి రైట్ కొట్టేస్తుండు. వన్ అండ్ డ్రైవింగ్. సింధు కాలనీ, మనమైతే ఇప్పుడు సింధు కాలనీకి వచ్చేసినాము. ఇక్కడ మనోడు ఉన్నాడా, మెల్లగా అయితే యుద్ధం. అక్కడైతే ఒకడు ఉంటాడు మనోడే, వాడైతే లేడు. వాడు ఉంటే కాల్ చేస్తే వస్తారులే, కానీ ఇప్పుడు టైం లేదు మనకు కూడా, ఆఫీస్కి టైం అవుతుంది. సింధు కాలనీలో ఏం ఫేమస్ అంటే చూపిస్తారండి. అన్నీ ఫేమసే, కానీ మ్యాక్సిమం హ్యూజ్ క్రౌడ్ వచ్చేదైతే ఒక పాన్ కోసం. ఆ పాన్ షాప్ని చూపిస్తాయి ఇప్పుడు ఎట్లుందో. అంటే ఇప్పుడైతే మ్యాక్సిమం నార్మల్ ఉంటుంది, కానీ వీకెండ్స్లో అయితే ఫుల్ క్రౌడ్. ఏంటి, మయూర్ పాన్ హౌస్. మనకి ఇక్కడ శుభం బేకరీ రైట్ సైడ్లో చూసుకుంటే వెళ్ళిపోతున్నాం మనమైతే. ఆఫీస్ ఇంకొంచెం దూరం ఉంది, ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే నాకు ఆఫీస్. చాలా స్పీడ్ వస్తున్నాయి వెహికల్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం రెగ్యులర్గా వచ్చే ప్లేస్ ఇది ఆర్యా. రైట్ సైడ్లో ఆర్యా టిఫిన్స్ ఉంటుంది. రైట్ సైడ్లో ఆర్యా టిఫిన్స్ చూపిస్తాం కొంచెం. ఒక్కసారి లుక్ వేసుకోండి ఆర్యాకి. ఆర్యా ఆ రోడ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కట్టే వెళ్ళిపోతాం. చూసుకున్నట్లయితే మనం చూడండి మొత్తం స్టాంప్ అయిపోయింది. స్టాంప్ వర్క్ సాయంత్రం కూడా అయిపోయించవచ్చు, కానీ టైం ఉండదు. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ ఈరోజు అయితే పక్కా దీనికైతే వెళ్తాను. ఈవినింగ్ ఏం వర్క్ చేస్తాను. నిన్న అంటే కొంచెం టైర్డ్ అయిపోయిండే, సో నాకు కొంచెం లేట్ అయిపోయింది, అందుకని వెళ్ళలేకపోయినా. రేపు ఈరోజు ఈవినింగ్ అయితే వెళ్ళిపోతా, మ్యాండేటరీ వెళ్తా. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తా ఈరోజు వెళ్ళడానికి. ఈరోజు అయితే మా ఆఫీస్ షో. మా ఆఫీస్ దగ్గర అయితే అందరూ అచానక్ భయానక్ చూస్తారు మనల్ని కూడా. ఏం లేదు, అచానక్ భయానక్ ఆయుడు మనల్ని ఎట్లా చూస్తాడు. ఆయన ఇడికి లాక్ స్టాప్. ఇప్పుడైతే ఆఫీస్ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం. నా రైట్ అన్నా, బాయ్.
ఇప్పుడైతే కొంచెం చలి అయితే ఉంది ఈరోజు. ఇప్పుడైతే మనమైతే పక్కా మ్యాండేటరీ 8 గంటల కన్నా షాడో ఫ్యాక్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు 10 వరకు చేద్దాం. ఎంత అర్నింగ్స్ వస్తాయనేది చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ ప్రకాష్ నగర్లో యూటర్న్ తీసుకొని అబ్బా ఆ రోడ్ అంతా ఫుల్ ఇది ఉంది. ఇది చూడండి ఎట్లా అవుతుందో మెట్రో ఎక్స్ప్రెస్ లైవ్లో. ప్రతి ఒక్కరికి హారన్ కొడుతున్నా, అంత ట్రాఫిక్ ఉన్నా కూడా అవన్నీ సంబంధం లేదు. పోవాలి పోవాలి పోవాలి. ఏడి పోతాడు? చూడండి ఇటు చూస్తారు ఒక్కొక్కరు. ఏం డ్రైవింగ్ అర్థం అవ్వట్లేదు కొంతమందిది అయితే. మామూలు ట్రాఫిక్ లేదు ఉంది. వీళ్ళు కూడా ఆగట్లేదు రోడ్ క్రాస్. సో ఇప్పుడు మనం ఇక్కడ యూటర్న్ కొడదాం, ప్రకాష్ నగర్ యూటర్న్. వావ్ ఎంతగానో ట్రాఫిక్ ఉంది. అయిపోయింది ముందు మనది ఈరోజు పని. మోస్ట్ ఆఫ్ ద ట్రాఫిక్ ఉంది అయితే. ఈరోజు ఏమైంది ఇంతగానో ట్రాఫిక్ ఉంది? నిన్నైనా కొంచెం నార్మల్ ఉండే. వెళ్ళిపోవాలి మరి, తప్పదు. ఇంతనం ట్రాఫిక్ ఈరోజు సాటర్డే లాగా ఉంది ఈరోజు ట్రాఫిక్ అంతా. నార్మల్ డేస్లో ఎంత ఉంటాయి, ఇంకా వీకెండ్స్లో ఎంత ఉంటుంది ట్రాఫిక్. సో ఇప్పుడైతే మనం లెఫ్ట్లోకి వెళ్ళిపోవాలి. ఇక వెళ్ళిపోతాం, లెఫ్ట్లోకి వెళ్ళిపోతాం. రైట్లో ఉంటే మాత్రం అసాధ్యం. ఇది బంద్ చేసి చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫుట్పాత్లోకి పోతారని చెప్పి. బంక్ వస్తుంది కదా, బంక్ కోసం మొత్తం నీట్గా వేసేసారు.
మ్యాక్సిమం ఇక్కడ లెఫ్ట్కి దిగుతారు అందరూ. ఉందా లేదు, ఆడ కట్టేసారు. అయినా కూడా మనోళ్ళు మల్టీ టాలెంటెడ్. ముందు వెళ్ళిపోదాం, ఇందులో సెట్ కాకపోతే ఆడికి వెళ్ళిపోదాం. సెట్ ఏం లేదులే కానీ అక్కడ కొంచెం ముందుకు వెళ్తాంలే కానీ ఆ ఎక్కిచ్చి అది దింపడము దానివల్ల ఇంకా షాక్ అబ్జర్వ్ ఇది అయిపోతుంది, ఇంకా వేస్ట్ అయిపోతుంది షాక్ అబ్జర్వ్. సేమ్ నిన్న పల్సర్ లెఫ్ట్లోనే ఉండే, ఈరోజు కూడా లెఫ్ట్లోనే ఉండే. సో మన భయ్య అయితే లెఫ్ట్ వే పోతుండు. ఓకే డన్. రూల్స్ ఫాలో అయితే చాలు ఇట్లా, కానీ ఇట్లా ఉంటుంది కొంచెం. నేను ఎక్కడ ఆపినామో అక్కడనే ఆపుదాం ఆ వీడియో, లెంతీ అయిపోతుంది వీడియో. ఈరోజు కుదరదు, ఆ రూట్ అంతా ఈరోజు ఫుల్ రష్ మోడ్లో ఉంటుంది. సో ఇక్కడ స్టాప్ చేద్దాం మ్యాక్సిమం వీడియో.